సో ఈ వీడియో వచ్చేసరికి నేను సామ్సంగ్ M10 ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 1080p వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. మనకి వైడ్ వచ్చేసరికి మనకి ఈ రకంగా అయితే వైడ్ అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందనేది అయితే జడ్జ్ చేయొచ్చు. అలాగే కలర్స్ ఏ రకంగా తీసుకుంటుంది. మీరు ఇప్పుడు ఆడియో వింటున్నారు, ఈ ఆడియో కూడా వచ్చేసరికి మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసరికి నేను సామ్సంగ్ M20 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 1080p వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి వైడ్ ఎంత వరకు ఉందనేది మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. అలాగే వచ్చేసరికి మన కలర్స్ ఎలా తీసుకుంటుంది, ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడైతే తెలుసుకోవచ్చు అనమాట. సో మీరు ఏదైతే ఆడియో వింటున్నారో ఈ ఆడియో కూడా వచ్చేసరికి మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అయింది. సో ఈ వీడియో వచ్చేసరికి నేను సామ్సంగ్ M10 రేర్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. దీనికి కూడా వచ్చేసరికి మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 13 మెగాపిక్సెల్, అపాచర్ 1.9 ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్, అపాచర్ వచ్చేసరికి 2.2 ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఆడియో ఉంటున్నారో ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంటే రికార్డ్ అయింది. ఇప్పుడు మనం వైడ్ యాంగిల్లో ఎంతవరకు రికార్డ్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇది వచ్చేసరికి M10 వైడ్ యాంగిల్తో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. వైడ్ యాంగిల్ యాక్టివేట్ చేసి అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు వైడ్ యాంగిల్ ఎంతవరకు తీసుకుంది అనేది. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి నేను సామ్సంగ్ M20 రేర్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందని తెలుసుకోవచ్చు. సో రేర్ సైడ్ వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్, ఇది ప్రైమరీ కెమెరా, అపాచర్ 1.9 ఉంటుంది. ఇంకా సెకండరీ కెమెరా వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఇంటర్నల్ ఏదైతే ఆడియో ఉందో అది కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఇక ఈ వీడియో వచ్చేసరికి మనము వైడ్ యాంగిల్లో అయితే రికార్డ్ చేస్తున్నాం. సో వైడ్ యాంగిల్లో వచ్చేసరికి మనకి ఈ రకంగా అయితే వైడ్ అయితే తీసుకుంటుంది. సో ఇది M20తో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సామ్సంగ్ M10తో అయితే రికార్డ్ చేస్తున్నాను. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మీరు సామ్సంగ్ M20తో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో సామ్సంగ్ M10కి వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి. అలాగే మనకి M20కి కనుక చూసుకున్నట్టయితే మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసరికి నేను సామ్సంగ్ M10 అండ్ M20 రేర్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది, కలర్స్ ఏ రకంగా తీసుకుంటున్నాయి అనేది మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి M10తో అయితే రికార్డ్ చేసింది, రైట్ సైడ్ వచ్చేసరికి M20తో అయితే రికార్డ్ చేసింది. సో ఇక్కడ మీరు స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది, కలర్స్ ఏ రకంగా తీసుకుంటుంది అనేది మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. ఇంకా ఏదైతే ఆడియో ఉందో ఆడియో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మనకి M10తో రికార్డ్ అయిన ఆడియో, ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇప్పుడు వింటున్నది మీరు M20తో రికార్డ్ అయిన ఆడియో అనమాట. సో ఇప్పుడు మనం ఆటో ఫోకస్ చూద్దాం ఏ రకంగా తీసుకుంటుంది అనేది. సో ఇది మనకి M10 అనమాట. సో M10తో చూసుకుంటే ఆటో ఫోకస్, సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఆటో ఫోకస్ అయితే తీసుకున్నా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా స్మూత్గా అయితే తీసుకుంటుంది. సో ఆటో ఫోకస్ పనిచేస్తున్నప్పటికీ చాలా స్మూత్గా అయితే ఉంది, కొంచెం టైం అయితే పడుతుంది. ఇది వచ్చేసరికి మనకి M20 అనమాట. సో ఇది ఆటో ఫోకస్ ఏ రకంగా తీసుకుంటుంది అనేది చూద్దాం. సో ఇది కూడా మనకి ఆటో ఫోకస్ తీసుకుంటున్నప్పటికీ కొంచెం లేట్ అయితే అవుతుంది, కొంచెం లేట్గా అయితే మనకి ఆటో ఫోకస్ అయితే తీసుకుంటుంది. బట్ ఒకసారికి ఆటో ఫోకస్ అయితే పనిచేస్తుంది. ఇంకా మీరు వీడియోలో కనుక గమనించినట్టయితే మనకి M10తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే M20 కొంచెం షార్ప్గాను కొంచెం బ్రైట్గానే అయితే వీడియోస్ అయితే పడుతున్నాయి. అలాగే వచ్చేసరికి మనకి M10లో కనుక చూసుకున్నట్టయితే ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో ఇది వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ అవడం వల్ల మనకి ఎక్కువగా జూమ్లో అయితే మనకి వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. ఇక బ్యాక్ కెమెరా విషయం వచ్చేసరికి మనకి రెండిట్లోనూ మనకి ఇక్కడ వ్యత్యాసం అయితే కనబడుతుంది అనమాట. సో బ్యాక్ కెమెరా రెండు మనకి ఈక్వల్గా ఉన్నాయని చెప్పినప్పటికీ మనకి ఏదైతే క్వాలిటీ ఉందో క్వాలిటీ పరంగా చూసుకుంటే రెండిట్లోనూ డిఫరెన్స్ అయితే మనకి తెలుస్తుంది అనమాట. సో M20 వచ్చేసరికి చాలా చక్కగా అయితే పర్ఫామ్ చేస్తుంది బ్యాక్ కెమెరా వచ్చేసరికి. ఇక రెండింటికి వచ్చేసరికి మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో కాకపోతే ఇది మనకి రికార్డ్ చేసే టైంలో కనుక చూసుకున్నట్టయితే సెమీ స్టెబిలైజేషన్ ఉన్నట్టుగా అయితే మనకైతే అనిపిస్తుంది అనమాట. సో మనకి ఓవర్ షేక్ అయితే ఏమీ అనిపించట్లేదు. అలాగే వచ్చేసరికి మనం ఏదైతే అల్ట్రా వైడ్ యాంగిల్ ఉందో సో అల్ట్రా వైడ్ యాంగిల్లో కనుక రెండు మొబైల్స్లో మనం వీడియో రికార్డ్ చేస్తున్నట్టయితే స్టెబిలైజేషన్ అనేది ఇంకొంచెం బాగా పనిచేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్న ఫోటో వచ్చేసరికి M10తో అయితే షూట్ చేశాను. ఇంకా రైట్ సైడ్ మనకు కనిపిస్తున్న ఏదైతే పిక్ ఉందో ఈ పిక్ వచ్చేసరికి నేను M20తో అయితే షూట్ చేశాను. ఇకపై మీకు కనిపించే ఏవైతే ఫొటోస్ ఉంటాయో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి M10 ఉంటాయి, రైట్ సైడ్ వచ్చేసరికి M20 ఉంటాయి. నేను ప్రతిసారి అయితే నేను మీకు మెన్షన్ చేయను, పైన అయితే మీకు ఇండికేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే రెండు పిక్చర్స్లోనూ మనకి ఏదైతే M10 ఉందో M10 పిక్చర్ వచ్చేసరికి కొంచెం జూమ్ అయ్యి అయితే కనిపిస్తుంది. అలాగే పిక్చర్లో మనం క్వాలిటీ అయితే ఒకసారి ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. ఇక మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే పోర్ట్రేట్లో అయితే రెండు మొబైల్స్తోనూ తీసాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ కానివ్వండి రైట్ సైడ్ కానివ్వండి రెండు మనకి పోర్ట్రేట్ విషయంలో వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చాలా చక్కగా అయితే తీసుకుంది. ఎడ్జెస్ కూడా మనకి షార్ప్గా కట్ అయినాయి అని చెప్పలేము, కానీ ఉన్న వరకు మనకు చూసుకున్నట్టయితే చాలా చక్కగా అయితే మనకి పోర్ట్రేట్ అయితే తీసుకుంది.
సో ఈ పిక్చర్లో కూడా మీరు గమనించవచ్చు మీకు పోర్ట్రైట్ ఏ రకంగా తీసుకుందనేది. ఇంకా ఈ పిక్చర్లో వచ్చేసరికి మనకి కొంచెం పోర్ట్రైట్ వచ్చేసరికి మనకి స్ట్రగుల్ అయినట్టుగా అయితే కనిపిస్తుంది. వెనకాల వచ్చేసరికి మనకి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, అంటే మనకి ఆకులు చెట్లు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే పోర్ట్రైట్ విషయంలో ఎడ్జెస్ వచ్చేసరికి అంత షార్ప్గా అయితే కట్ అవ్వలేదు. ఇంకా ఇది వచ్చేసరికి నేను నడుస్తూ తీసిన పిక్చర్ అనమాట. సో ఈ పిక్చర్ వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ M10 తోను, రైట్ సైడ్ వచ్చేసరికి M20 తోను మీకు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనం నడుస్తూ నేను తీసిన పిక్చర్స్ కూడా మనకైతే పెద్దగా షేక్ అవ్వలేదు, మీరు ఇక్కడైతే గమనించవచ్చు. అలాగే వచ్చేసరికి ఈ పిక్చర్ కూడా నేను నడుస్తూ పోర్ట్రైట్లో తీసిన పిక్చర్స్. సో ఈ పిక్చర్స్ రెండు నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేశాను, ఏ మొబైల్ ఫోటోస్ ఇవి అయి ఉంటాయని చెప్పి గెస్ చేయమని. ఇంకా ఈ పిక్చర్ వచ్చేసరికి మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసిన పిక్చర్. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి తీయడానికి ఎవరో లేరు, అందుకని నేనే తీసుకున్నాను. సో మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీస్తే పిక్చర్స్ వచ్చేసరికి మీరు ఇక్కడ డిఫరెన్స్ అయితే బాగా గమనించవచ్చు. M10కి M20కి ఉన్న డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే కనిపిస్తుంది బ్యాక్ కెమెరాకి వచ్చేసరికి. ఇంకా ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా యూజ్ చేసి అల్ట్రా వైడ్ యాంగిల్లో తీసిన పిక్చర్స్. సో మీరు అల్ట్రా వైడ్ యాంగిల్లో కనుక బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీస్తే పిక్చర్ ఎంత వైడ్ అయితే మనకి వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి M10తో తీసింది, రైట్ సైడ్ వచ్చేసరికి మనకి M20తో తీసింది. సో ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా యూజ్ చేసి పోర్ట్రైట్ తీసిన పిక్చర్స్ అనమాట. సో పోర్ట్రైట్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనకి రెండిట్లోనూ కలర్స్ లోను అలాగే వచ్చేసరికి బ్రైట్ లోను చాలా డిఫరెన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో M10 కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి కంప్లీట్ కొంచెం వైట్ అయ్యి బ్యాక్గ్రౌండ్ కొంచెం వాష్ అవుట్ అయిందనమాట బ్రైట్నెస్ విషయంలో. సో ఏదైతే M20 ఉందో M20 వచ్చేసరికి బాగా తీసుకున్నప్పటికీ కొంచెం మనకి ఫేస్ లో గ్రీన్ షేడ్ టైప్ లో అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ పిక్చర్స్ వచ్చేసరికి మనకి రెండిట్లోనూ పనో మోడ్ అయితే ఉన్నాయి. సో టాప్ లో మీకు కనిపిస్తుంది వచ్చేసరికి M10 తో పనో మోడ్ లో తీసింది. బాటమ్ లో మనకు కనిపిస్తున్న ఏదైతే పిక్చర్ ఉంది ఇది వచ్చేసరికి M20 తో అయితే షూట్ చేసింది. సో రెండిట్లోనూ మనం వ్యత్యాసం ఇక్కడ కూడా గమనించవచ్చు. ఏదైతే M10 ఉందో M10 వచ్చేసరికి కొంచెం డార్క్ గా అయితే పడింది అనమాట, అంటే లైటింగ్ అనేది ఎక్కువగా అయితే లోపలికి తీసుకోవట్లేదని అర్థం అవుతుంది ఇక్కడ. సో ఇంకొచ్చేసరికి ఇవి HDR పనితనం ఎలా ఉందనేది చూడడానికి అయితే తీసిన పిక్చర్స్. ఇది M10 తో తీసింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి M10 HDR ఆన్ లో ఉంది, రైట్ సైడ్ వచ్చేసరికి M10 HDR ఆఫ్ లో తీసింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే HDR ఆన్ ఉందో ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ వాష్ అవుట్ అయిపోయింది మనకి. సో HDR పనితనం అంత బాగోలేదు. సో వీటిలో వచ్చేసరికి ఆటో మోడ్ ఉంది, ఆటో మోడ్ లో పెట్టుకోవడం బెటర్ అని చెప్తాను. ఈ పిక్చర్ వచ్చేసరికి M20 HDR ఆన్ అండ్ ఆఫ్ లో తీసిన పిక్చర్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఆన్ లో ఉంది, రైట్ సైడ్ వచ్చేసరికి ఆఫ్ లో ఉంది. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి HDR పనితనం అయితే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. మీకు చాలా వరకు చూస్తే షాడోస్ వచ్చేసరికి వాష్ అవుట్ అయిపోయినాయి. సో చాలా క్లియర్ గా అయితే మనకి చెట్ల దగ్గర షాడోస్ పోయి చాలా క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఈ పిక్చర్ వచ్చేసరికి HDR ఆటోలో పెట్టి తీసిన పిక్చర్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి M10 తోను, రైట్ సైడ్ వచ్చేసరికి M20 తోను HDR ఆటో మోడ్ లో పెట్టి తీసిన పిక్చర్. సో ఇక్కడ చూసుకున్నప్పటికీ మనకి కొద్దిగా M20 బెటర్ గా అయితే అనిపిస్తుంది, బట్ ఒకసారి కొంచెం కలర్స్ అయితే వైబ్రెంట్ గా అయితే తీసుకున్నాయి. ఇంకా ఈ పిక్చర్ వచ్చేసరికి మనకి డైనమిక్ రేంజ్ ఏ రకంగా ఉందనేది తెలుసుకోవడానికి తీసిన పిక్చర్స్. సో రెండిట్లోనూ చూసుకున్నట్టయితే మనకి డైనమిక్ రేంజ్ అయితే బాగానే ఉంది, బట్ వచ్చేసరికి మనకి ఏదైతే M20 ఉందో M20 వచ్చేసరికి కొంచెం మనకి కలర్స్ వచ్చేసరికి బూస్ట్ అయి కనిపిస్తున్నాయి. ఇంకా ఈ పిక్చర్ వచ్చేసరికి మనకి అల్ట్రా వైడ్ లో అయితే తీసాను. ఇక్కడ మనం డైనమిక్ రేంజ్ అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి అల్ట్రా వైడ్ లో కూడా డైనమిక్ రేంజ్ అయితే బాగానే ఉంది. ఇంకా ఈ పిక్చర్ వచ్చేసరికి కలర్ ప్రొడక్షన్ ఎలా ఉందనేది దానికి తీసిన పిక్చర్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి M10 తో అయితే షూట్ చేసింది, రైట్ సైడ్ వచ్చేసరికి M20 తో అయితే షూట్ చేసిన పిక్చర్. M10 వచ్చేసరికి ఓవర్ ఎక్స్పోజ్ అయింది, మనకు కలర్స్ వచ్చేసరికి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. M20 వచ్చేసరికి మనకి చాలా షార్ప్ గా చక్కగా అయితే ఉన్నాయి. డీటెయిలింగ్ కూడా మనకి చూసుకున్నట్టయితే M20 బెటర్ గా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఈ పిక్చర్ లో మీరు చూడొచ్చు మీకు డీటెయిల్స్ ఏ రకంగా తీసుకుంది అనేది. M20 వచ్చేసరికి మనకి డీటెయిల్స్ చాలా చక్కగా అయితే తీసుకుంది M10 తో కంపేర్ చేసి చూసినట్టయితే. ఈ పిక్చర్స్ లో కూడా మీరు గమనించినట్టయితే M10 కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కలర్స్ మనకి ఓవర్ ఎక్స్పోజ్ అయినాయి అనమాట. సో మనకి ఏదైతే M10 ఉందో M10 సెన్సార్స్ వచ్చేసరికి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే పనిచేస్తున్నాయి. మనకి బాగా ఎండగా ఉన్నప్పుడు వచ్చేసరికి ఓవర్ గా మనకి కలర్స్ అయితే ఎక్స్పోజ్ చేసి చూపిస్తుంది, అంటే ఓవర్ వైబ్రెంట్ గా అయితే పిక్చర్స్ తీస్తుంది. అదే కనుక మనకి కలర్స్ అంటే కొంచెం షాడో ప్లేస్ లోకి వచ్చి చూసినట్టయితే కొంచెం కలర్స్ అయితే తక్కువ చేసి చూపిస్తుంది. ఈ విషయంలో వచ్చేసరికి కొంచెం స్ట్రగుల్ అవుతుందనే అనిపిస్తుంది అనమాట. మరి ఇది రానున్న అప్డేట్ లో ఏమైనా సరి చేస్తారేమో చూడాలి. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే రెండిటి పనితనం బాగానే ఉంది ఆయా కేటగిరీలో, బట్ ఒకసారికి ఇక్కడ కూడా మనకి M20 కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మరికొన్ని పిక్చర్స్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఈ పిక్చర్స్తో మీరు చూసుకోవచ్చు మనకి ఏ రకంగా ఈ పర్ఫార్మెన్స్ ఉందనేది. ఇంకా ఈ పిక్చర్లో చూస్తే మనకి M20తో కంపేర్ చేస్తే M10 బెటర్గా అయితే మనకి ఇక్కడైతే షూట్ చేసింది. ఇంకా ఈ పిక్చర్స్లో కూడా మీరు చూడొచ్చు. ఈ పిక్చర్లో చూసుకుంటే మనకి రెండు ఈక్వల్గా అయితే మనకి కనిపిస్తున్నాయి పర్ఫార్మెన్స్ విషయంలో. ఇంకా ఈ పిక్చర్ వచ్చేసరికి నేను స్ట్రీట్ లైట్ కండిషన్లో నైట్ టైమ్ 11కి అయితే తీసిన పిక్చర్. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి M10తో తీసిన పిక్చర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇది మనం వచ్చేసరికి పోర్ట్రైట్ యూజ్ చేసి M10లో తీసిన పిక్చరు, అదే నైట్ కండిషన్లో. ఈ పిక్చర్ వచ్చేసరికి M20తో తీసిన పిక్చరు. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి ఇది M20తో పోర్ట్రైట్ యూజ్ చేసి తీసిన పిక్చరు, అదే నైట్ కండిషన్లో. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి M10తో తీసిన పిక్చరు, రైట్ సైడ్ వచ్చేసరికి M20తో తీసిన పిక్చరు. సో నైట్ టైం మనం
పిక్చర్స్ కనుక షూట్ చేస్తే ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు బెటర్గా చూసుకున్నట్టయితే కొంచెం M10 వచ్చేసరికి బ్రైట్ అయితే ఎక్కువ తీసుకుంది. ఈ వీడియో వచ్చేసరికి నేను M10 తో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీరు ఏదైతే ఆడియో వింటున్నారు ఇది కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉండేది వస్తుంది. సో ఇది స్ట్రీట్ లైట్ కండిషన్, నైట్ టైము. ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే 11 అవుతుంది. సో 11 అవుతుంది. ఈ టైంలో అయితే నేను నైట్ కండిషన్లో అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీరు వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉందనేది. ఈ వీడియో వచ్చేసరికి నేను సామ్సంగ్ M10 తో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది రేర్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీకు ఏదైతే ఆడియో వస్తుందో ఇది కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అయితే అవుతుంది. ఈ వీడియో వచ్చేసరికి నేను M20 తో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్ట్రీట్ లైట్ కండిషన్లో అయితే నేను ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. 1080pలో మనకి ఈ వీడియో అయితే రికార్డ్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసరికి నేను సామ్సంగ్ M20 తో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఈ కండిషన్లో మనం రికార్డ్ చేస్తే మాత్రం మనకి ఈ విధంగా అయితే వీడియో అయితే రికార్డ్ అవుతుంది. ప్రస్తుతం టైం 11 అవుతుంది. స్ట్రీట్ లైట్ కండిషన్లో నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఇంక ఈ వీడియో వచ్చేసరికి నేను ఇండోర్లో సింగిల్ ట్యూబ్ లైట్ కండిషన్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్న వీడియో వచ్చేసరికి మనకి సామ్సంగ్ M10 తో అయితే రికార్డ్ చేస్తున్నా. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ M20 తో రికార్డ్ చేస్తున్న వీడియో. సో మీరు ఎక్కడైతే ఇమేజ్ క్వాలిటీ అలాగే వచ్చేసరికి మనకి వీడియో రికార్డింగ్ ఏ విధంగా ఉంది, లైటింగ్ ఏ రకంగా తీసుకుంటుంది అనేది అయితే మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. ఇంకా ఈ పిక్చర్స్ వచ్చేసరికి మనం సింగిల్ ట్యూబ్ లైట్ కండిషన్లో తీసిన పిక్చర్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి M10, రైట్ సైడ్ వచ్చేసరికి M20. ట్యూబ్ లైట్ కండిషన్లో తీసిన పిక్చర్స్ వచ్చేసరికి ఈ విధంగా అయితే పడుతున్నాయి. ఇంక ఇది ఫ్లాష్ యూజ్ చేసి తీసిన పిక్చర్స్. సో లెఫ్ట్ సైడ్ M10, రైట్ సైడ్ వచ్చేసరికి M20. ఫ్లాష్ పనితనంలో కూడా చూసుకుంటే మనకి కొంచెం బెటర్గా M20 కనిపిస్తుంది ఇక్కడ కూడా. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే రెండు కెమెరాలు డిఫరెంట్గా అయితే ఉన్నాయి. రెండు మొబైల్ ప్రైజెస్ కూడా మనకి డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట. M20 కెమెరా పనితనం అనేది కొంచెం బెటర్గా ఉందని చెప్పాలి ఏదైతే M10తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే. అలాగే మనం ప్రైజెస్ కూడా ఇక్కడైతే మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో రెండు మనకు పోర్ట్రైట్ విషయంలో వచ్చేసరికి చాలా చక్కగా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి. వీటికి వచ్చేసరికి రేర్ సైడ్ సెకండ్ కెమెరా ఉన్నప్పటికీ మనకు అది వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. సో ఇది డెప్త్ సెన్సార్ అయితే కాదు, అయినప్పటికీ మనకు పోర్ట్రైట్ అయితే బాగానే తీసుకుంటున్నాయి. కాకపోతే సెన్సార్స్ రెండు వచ్చేసరికి కొన్నిసార్లు అయితే స్ట్రగుల్ అవుతున్నాయి అనమాట. సో అది మనకు రానున్న అప్డేట్లు ఏమైనా సరి చేస్తారేమో చూడాలి. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే మనకి మంచి కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు మనకి M20 చూసుకుంటే. అదే కనుక M10 కనుక చూసుకున్నట్టయితే పర్వాలేదనే పనితనం ఉంది. అక్కడ మనం బడ్జెట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి. ఇక వీడియో విషయానికి వచ్చేసరికి మనకి వీడియో రికార్డింగ్ కూడా బాగానే తీసుకుంటుంది. బట్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్టెబిలైజేషన్ అయితే కనిపించట్లేదు. సో అది మనకి అప్డేట్లు ఏమైనా ఇస్తారా లేకపోతే చూడాల్సి ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు సామ్సంగ్ M10 అండ్ M20 రెండు మొబైల్స్ కెమెరా రివ్యూ చూసి కెమెరా పనితనం ఏ రకంగా ఉందని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.